హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి తీన్మార్ మూవీతోని మనందరికీ పరిచయమైన యాక్ట్రెస్ అన్నా లెజ్నో. అయితే దాని తర్వాత 2013లో వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ అదేవిధంగా అన్నా లెజ్నో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక మొదటి భార్య తర్వాత రేణు దేశాయ్తో పెళ్లి చేసుకున్న తర్వాత రేణు దేశాయ్కి విడాకులు ఇచ్చేసి అటు అన్నా లెజ్నోవాని పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే 1980లో పుట్టిన అన్నా లెజ్నోవా అటు మోడల్గా యాక్ట్రెస్గా తన కెరియర్ని రష్యాలో అయితే సాగిస్తూ వచ్చింది. ఇక తీన్మార్ మూవీలో ఒక సాంగ్ కోసం అదేవిధంగా ఒక క్యారెక్టర్ కోసం తననైతే తీసుకోవడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా కొంచెం అంతంత మాత్రంగా నడిచినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ వ్యవహారం మాత్రం అటు పెళ్లి వరకు వెళ్ళింది. ఇక వీళ్ళిద్దరికీ సంబంధించి 2017లో ఒక కుమారుడు పుట్టడం జరిగింది. దాని తర్వాత అన్నా లెజ్నోవాకి కూడా ఇది రెండవ పెళ్లి కావడం, మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసి ఆయన పవన్ కళ్యాణ్ని రెండో పెళ్లి చేసుకుంది. ఇక అన్నా లెజ్నోవాకి సంబంధించి తన కెరియర్లోనే అటు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆస్తులు అదేవిధంగా మోడలింగ్లో యాక్టింగ్లో వచ్చిన ఆస్తులు అన్నీ కలిపితే 1800 కోట్లకు పైగా అన్నా లెజ్నోవా పైన అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా తన కొడుకులకు సంబంధించి కూతుర్లకు సంబంధించి అందరితోనూ కూడా సాన్నిహిత్యంగా ఉంటూ వస్తుంది. ఇక అల్లు అర్జున్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారో ఇప్పటి వరకు కూడా తానైతే అటు రీసెంట్గానే తను మాస్టర్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క అంశంలో పవన్ కళ్యాణ్కి నేనున్నాను అంటూ ముందుకు వచ్చేది అన్నా లెజ్నోవా. ఇక ఒకానొక టైంలో వీళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకుంటున్నారని అదేవిధంగా పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేసుకోబోతున్నారని అది కూడా ఒక యాక్టర్ అని ఇలా ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఇక దాని తర్వాత వాళ్ళే క్లారిటీ ఇచ్చారు, మేమిద్దరం విడిపోవట్లేదని, మా ఇద్దరికి సంబంధించి ఎలాంటి డిస్టెన్స్ అనేది లేదు, మేమిద్దరం కలిసే ఉంటాము అని చెప్పడము అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు ఆయనతో పాటు ఉండి ఆయన జర్నీని అయితే కంటిన్యూ చేసింది అన్నా లెజ్నోవా. ఇలా భర్తతో పాటు 2013 నుంచి ఇప్పటి వరకు కలిసే జర్నీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజ్నోవా. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా అన్నా లెజ్నోవా ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నారు ఫ్యాన్స్. అదేవిధంగా సోషల్ మీడియా అంతా కూడా అన్నా లెజ్నోవాకి సంబంధించిన ఆస్తుల పరంగా కూడా అందరూ సర్చ్ చేస్తున్నారు.